అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసి ర్యాలీ అనే ఊర్లో జగన్మోహిని దేవి అమ్మవారు మరి పురుష రూపంలో ఉన్నది మరియు స్త్రీ రూపంలో ఉన్న గుడికైతే వచ్చేసామన్నమాట. మనము లోపల స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత వచ్చేసి తెలుసుకోవాలంటే మీకు ముందుగా అసలు జగన్మోహిని అవతారం ఏంటి, అసలు అవతారం స్వామివారు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, దాని గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. మనకందరికీ భస్మాసురుడు స్టోరీ ఐడియా ఉండుంటుంది. భస్మాసురుడు అనేవాడు శివుడికి చాలా భక్తుడు అనమాట. స్వామివారిని బాగా జపం చేసి 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 శివుడి అనుగ్రహం పొంది వరం పొందాడనమాట. ఆ వరం ఏంటంటే భస్మాసురుడు ఎవరి తల మీద అయితే చేపెడతారో వాళ్ళు భస్మం అయిపోతారనమాట. అలాగా స్వామివారు శివుడు భస్మాసురుడికి ఆ వరం అయితే ఇచ్చారు. దీన్ని భస్మాసురుడు ఏమన్నాడంటే దీన్ని టెస్ట్ చేయడానికి శివుడి మీదే చేపెట్టబోయాడు అనమాట. అందుకని చెప్పి శివుడు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా జరిగింది స్వామి, ఇది నేను వరం ఇచ్చాను అది ఇది అని చెప్తారనమాట. మనకి అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి కిందకు వచ్చి భస్మాసురుడిని జగన్మోహిని అవతారంలో బాగా అట్రాక్ట్ చేశారు. అంటే స్వామివారు బాగా అందమైన ఆడరూపం, స్వామివారేమో మగవారు, జగన్మోహిని ఏమో ఆడ అవతారం అన్నమాట. సో అలాగా స్వామివారు జగన్మోహిని అవతారం ఎత్తిన తర్వాత భస్మాసురుడిని బాగా ఆకర్షించి భస్మాసురుడు జగన్మోహిని మీద కన్ను వేసి పాపం అనుభవించాలనుకున్నప్పుడు ఏంటంటే స్వామివారు నన్ను నాట్యంలో ఓడించు, అప్పుడే నేను నీకు లొంగుతాను అంటారు. అప్పుడు జగన్మోహిని ఏం చేసిందంటే బాగా నాట్యం చేసి 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 లాస్ట్కి ఒక భంగిమ, అంటే స్వామివారు తన చేతిని తన తల మీద పెట్టుకున్నారనమాట. అప్పుడు భస్మాసురుడు కూడా అదే నాట్యం చేస్తూ తల మీద పెట్టుకొని భస్మాసురుడు అంతరిస్తారనమాట, అంటే చనిపోతారు. ఇది భస్మాసురుడి జగన్మోహిని కథ. దీనిలో మనకి ఇక్కడ స్వామివారి గుడి ఉందన్నమాట, జగన్మోహిని అవతారం గుడి. ఇక్కడ వచ్చేసి మనము లోపలికి వెళ్తే గర్భాలయంలో స్వామివారు పురుష రూపంలో ఉంటారు. శంకు చక్ర నామాలు, శ్రీదేవి భూదేవి, ఇది ఒక స్వయంభూ అనమాట. ఒకటే సింగిల్ స్టోన్తో చేసిన విగ్రహం అనమాట. అలాగే స్వామివారి పాదాల కింద ఎప్పుడూ తడి అనేది వస్తూనే ఉంటుంది. అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మాత్రం తెలియదు. సేమ్ ఇదే స్వామివారికి వెనక పక్కకి వెళ్తే మనకి ఇక్కడ అయ్యగారు కూడా చూపిస్తారనమాట, ఒక దీపం వెలిగించి చూపిస్తారనమాట. స్వామివారు వెనకాల మోహిని రూపంలో ఉన్న అవతారాన్ని కూడా చూపిస్తారు. కాలు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అన్నీ అయితే చూపిస్తారనమాట. ఇదే ఆ గుడి. మీరు ర్యాలీ అనే ఊర్లో ఈ గుడి అయితే ఉందన్నమాట. మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ తప్పక దర్శించుకోవాల్సిన గుడి. ఓం నమో నారాయణాయ. ఇది వచ్చేసి స్థల పురాణం అనమాట. ఎవరికైనా కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. మనకి దశావతారాలు అనమాట. శ్రీ మహావిష్ణువు, తర్వాత వచ్చేసి మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహస్వామి అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముడి అవతారం, రాముడి అవతారం, బలరాముడు, బుద్ధ అవతారం మరియు కలికి అవతారం.